హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికాస్ మ్యాజికల్ వరల్డ్. చాలా రోజుల తర్వాత ఒక మంచి లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నానండి. చాలా రోజుల నుంచి లాంగ్ వీడియోస్ అయితే మానేశాను, అంత ఖాళీ లేక పిల్లలతోటి. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మెమరబుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీ ఇది అప్లోడ్ చేయాలని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. అండ్ ఇది ఒక మెమరబుల్ వ్లాగ్ నాకు. అండ్ ఎండింగ్లో చెప్తాను ఎందుకు అనేది. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా ఛానల్ చూస్తున్నట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అండ్ అలాగే మా పిల్లలకైతే నేను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇద్దరికి స్నానం చేపించేసి చక్కగా పడుకోబెట్టేశాను. ఆ తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేస్తానమాట. ఈరోజు అయితే నా కుకింగ్లో బీరకాయ కూర అయితే వండుకుంటున్నాను. నాకు సపరేట్గా వండుకుంటున్నాను. నేనైతే ఇంకా పత్యం చేస్తున్నాను. ఒక 9 months వరకు నేను చేస్తాను. ఇప్పుడు మా పాపకి అయితే 7th month అండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మా ఇంటికి రిలేటివ్స్ వచ్చేసారు. రిలేటివ్స్ అంటే మా అమ్మ వాళ్ళ బ్రదర్ అనమాట, మా మావయ్య. సో మా మావయ్య నాకు చాలా చాలా స్పెషల్. ఎందుకంటే ఆయన ఒక 5 years నుంచి అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. నా మ్యారేజ్కి కూడా ఆయన అయితే హెల్త్ బాగోక అస్సలు రాలేదు. అలాంటిది మా రెండో పాప పుట్టిన తర్వాత ఆ పాపను చూడాలని చెప్పేసి మా ఇంటికైతే నా కోసం మాత్రమే వచ్చారు. అసలు ఎక్కడికి వెళ్ళడం అయితే మానేశారు. అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఆ రోజు కూడా ఎంత బాగా స్పెండ్ చేసామంటే చిన్నప్పటి నుంచి అన్ని కబుర్లు కూడా మా మమ్మీ వాళ్ళు అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నో మెమరీస్ షేర్ చేసుకున్నారు మాతోటి. సో చూసారు కదా, ఈ వీడియో ఎందుకో నాకు ఇంత మెమరబుల్ అని. ఎందుకంటే మా మామయ్య వచ్చిన 10 daysకి ఆయన అయితే ఎక్స్పైర్ అయిపోయారండి. నిజంగా అసలు అందరం అస్సలు అనుకోలేదు. ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు. అప్పటికి ఒక 5-6 months నుంచి అయితే చాలా యాక్టివ్గా, చాలా హెల్తీగా ఉన్నారు. అసలు ఆయన ఎక్స్పైర్ అవుతారని మేము అస్సలు అనుకోలేదు. అండ్ అలాగే మా పాపని చూడాలనుకున్నారు, వచ్చి చూశారు. అండ్ ఆ తర్వాత అలా జరిగింది. అస్సలు అనుకోలేదు. కానీ ఇది ఒక మంచి మెమరీ కింద అయితే నాకు ఉండిపోయిందండి. ఆ రోజు నేను వీడియో చేసి చాలా మంచి పని చేశాను. అండ్ మా పాపతో అయితే చాలా బాగా ఆడుకున్నారు. మా పాప కూడా చాలా బాగా ఆడింది వాళ్ళ తాతయ్యతోటి. అండ్ చాలా బాగా గుర్తుండిపోయిందండి. ఆ డే మాత్రం అస్సలు మర్చిపోలేను. అందుకే యూట్యూబ్లో అయితే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా రోజుల తర్వాత చాలా ఎక్కువసేపు అయితే స్పెండ్ చేస్తామండి. అంటే ఆయన ఉన్నది ఒక రోజు కూడా లేరండి. ఆఫ్టర్నూన్ కూడా కాదు, ఈవినింగ్ 4 ఆ టయానికి వచ్చారు. 4 o'clock వచ్చారు. వచ్చి నైట్ 9 o'clock కల్లా మళ్ళీ రిటర్న్ అయిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి మాదేపట్నం అండి. సో అక్కడికి అయితే వెళ్ళిపోయారు. మళ్ళీ దగ్గర మాతో జస్ట్ ఒక 8 hours అలా గడిపారు. 8 hours కూడా కాదు, ఒక 7 hours గడుపుంటారు అంతే. కానీ ఆ కాసేపు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క పూట మా ఇంటికాడ భోజనం చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నా పెళ్ళికి కూడా రాలేదండి. అప్పుడు అస్సలు హెల్త్ బాగాలేదు. అప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆయన్ని చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మాట్లాడడం అనేది చాలామందికి అవకాశం దొరకదు, అనుకోకుండా ఎక్స్పైర్ అవుతూ ఉంటారు. కానీ నాకు అవకాశం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ రోజైతే నేను అటకాయ కర్రీ అయితే చేస్తానండి. మా మావయ్య చాలా రోజుల నుంచి భోజనం చేయడం అయితే మానేసడానికైతే ఇడ్లీ పెట్టేశాను. సో ఆయన వెళ్ళే ముందు వీడియో తీయడం అయితే మర్చిపోయానండి. మా పాప ఏడుస్తుందని చెప్పేసి తీయలేకపోయాను. సో అదొకటే బాధ అనిపించింది. ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు అసలు వీడియో తీయలేదు నేను. కానీ చాలా హ్యాపీగా అనిపించింది. అట్లీస్ట్ ఈ మెమరీస్ అయినా ఉన్నాయని చెప్పి నా దగ్గర. సో ఈ నెక్స్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే కంటిన్యూషన్ అండి. సో ఆ రోజు ఏంటంటే మా మామయ్య మాకు కొన్ని చేప ముక్కలు అయితే తెచ్చారు అక్కడి నుంచి. సో అవైతే చేపల కర్రీ అయితే వండుతున్నాం. అండ్ రొయ్యల కర్రీ ఒకటి వండుతున్నాము. నాన్ వెజ్ కర్రీస్ అనేవి నాకు అస్సలు రావు. మా అత్తయ్య గారు అయితే చాలా టేస్టీగా వండుతారండి, చాలా బాగుంటాయి. సో మా అత్తయ్య గారు ఎలా వండుతున్నారో అవైతే నేనైతే చూస్తున్నాను. నాకైతే రావు ఎంత ట్రై చేసినా. సో అత్తయ్య అయితే ఎలా చేయాలో, ఎలా వండాలి అనేది వివరంగా నాకైతే చెప్తున్నారు. సో మా పాపకైతే ఇప్పుడు 7th month అని చెప్పాను కదండి. తనైతే పాకడానికి ట్రై చేస్తుంది. పాపం అస్సలు కుదరట్లేదు, జంప్ చేస్తుంది. మోకాలతో పాకడం అయితే ఇంకా రాలేదు. పాపం బాగా కష్టపడుతుంది. మామూలుగా అయితే ఈ టైంకి మా పెద్ద పాప అయితే కూర్చొని పాకేసింది చక్కగా. దీనికైతే కొంచెం ఓపిక తక్కువ ఉన్నట్టుంది. అండ్ అలాగే మా పాపనైతే ఆఫ్టర్నూన్ టైం పక్కన వేసి చాలా రోజుల నుంచి పువ్వులు అయితే ఫ్రిడ్జ్లోనే ఉంటున్నాయి, కనకాంబరాలు. మాల కట్టుకునేంత ఖాళీ కూడా ఉండట్లేదు మా పిల్లలతో నాకు. ఇలా ఈరోజు ఎలాగైనా సరే పూలు మాల
కడదామని డిసైడ్ అయ్యాను. ఎంతవరకు అయిద్దో చూడాలి, ఈ రోజైనా అవుతుందో లేదో అనేది. సో అంతా కష్టపడి లాస్ట్కి ముక్క మాత్రమే కట్టాను. ఈలోపే మా పాప ఏడవడం స్టార్ట్ చేసింది. మళ్ళీ స్టాప్ చేసేసి అవి అయితే పక్కన పెట్టేశానండి. చూసారు కదా, ఇంకా ఇన్ని పూలు అయితే మిగిలిపోయి మళ్ళీ ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో కూడా తెలీదు. అండ్ అలాగే ఆ నెక్స్ట్ తర్వాత బట్టలు అయితే చాలా చిరాగ్గా ఉన్నాయి అరలో. మీ ఇంట్లో ఎంతమంది కబోర్డ్స్ అంత చిరాగ్గా ఉంటే కింద కమెంట్ చేయండి. ఈరోజు ఎంత నీట్గా అయితే సర్దుదామో నెక్స్ట్ రోజు మళ్ళీ యథాప్రకారంగా మామూలుగా అయిపోతాయి. పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా పెడతాం, తీసేటప్పుడు మటుకి 1కి 4 జతలు బయటకు వచ్చేస్తాయి. మళ్ళీ సర్దుకోవడమే సరిపోతుంది. సో ఆఫ్టర్నూన్ టైం మా పిల్లలు అయితే పడుకుంటారు కదా, ఆ టైంలో ఆ గ్యాప్లో కొంచెం నేను ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను. రీసెంట్గా మా అమ్మ వాళ్ళు అయితే నత్తా రామేశ్వరం వెళ్ళారండి. సో నత్తా రామేశ్వరం ఎవరికి తెలుసో కింద కమెంట్ చేయండి. చాలామందికి తెలుగు స్టేట్స్లో తెలిసే ఉంటుంది. అక్కడైతే సీతమ్మ వారు నత్తలతో శివలింగాన్ని అయితే కట్టారండి. అది ఓన్లీ మే నెలలో మాత్రమే ఆ గుడి అయితే ఓపెన్ చేస్తారండి. మిగతా డేస్లో వాటర్తో మునిగిపోయి ఉంటుంది. ఓన్లీ గోపురం మాత్రమే కనిపిస్తుంది. ఇంకో 2 డేస్లో గుడి క్లోజ్ చేసేస్తారు అనగా మా మమ్మీ వాళ్ళు అయితే విజిట్ చేశారండి. టెంపుల్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చుట్టూరు పచ్చదనం. అలాగే ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంటుంది, చాలా పురాతనమైంది. తప్పకుండా మీలో ఎవరైనా దగ్గరగా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. నేను కూడా ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, నాకైతే కుదరలేదు. అట్లీస్ట్ మమ్మీ అయినా వెళ్ళొచ్చారు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా కంపల్సరీ వెళ్తాను. ఇలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.